నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, మార్చి నెల 2025 తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు పడబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? సో తులారాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఇందులో ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా కలిపి మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం బట్టి చూసుకుంటే ఇందులో రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలు లేదంటే మోరార్లెస్ ఇదే సౌండ్తో వాళ్ళ కనుక ఫస్ట్ అందరికి పిలిచే కామన్ పేరులో కనుక ఈ అక్షరాలు ఉన్న వాళ్ళది తులారాశి అవుతుందండి. ఈ యొక్క రాశి వాళ్ళకి గ్రహస్థితిని కనుక బట్టి మనం చూసుకుంటే సూర్యుడు కనుక వీళ్ళకి మీనరాశిలో ఉన్నారంటే బుధువు శుక్రుడు కూడా రాహుతో కలిపి ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళకి మీనరాశిలోనే ఉన్నారండి. ప్లస్ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కుజుడు కూడా వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే తులారాశి వారికి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆ పేరులోనే తులా ఉన్నట్లు బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. అంత పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమి ఉండదు. అలా అని కొంచెం విపరీతంగా గ్రోత్ ఉండే అవకాశం, కొన్ని గుడ్ రిజల్ట్స్, కొన్ని బ్యాడ్ రిజల్ట్స్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. బట్ ఏది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక తటస్థంగా నార్మల్గా ఉంటుంది. మంచి చెడు అనేది ఏం లేదు. చెడు జరగాల్సిన పనులు చెడు జరగవు, మంచి చేయాల్సిన కూడా మంచి జరగట్లేదు. అందుకని ఒక తటస్థంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. వీళ్ళకి సూర్యుడు మారకముందు ఏమంటారంటే మనోరుజం. యాక్చువల్ అప్పటిదాకా వాళ్ళు ఏమైనా దుఃఖం పడే పరిస్థితులు ఉంటే వాటి నుంచి ఉపశమనం వస్తుంది. అంతేకాకుండా సూర్యుడు మారిన తర్వాత ఏముంటుందంటే వీళ్ళకి శత్రువులు అంతకుముందే ఎవరైనా కనుక ఉండి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటే అట్లాంటి వాళ్ళ యొక్క శత్రుత్వం కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి హెల్త్ పరంగా బాగుంటారు. అట్లానే కొన్ని విషయాలు వీళ్ళకి రావాల్సిన సక్సెస్ రాకుండా కొంచెం దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ట్రబుల్స్, విపత్తులు అంటారు కదా, అట్లా వీళ్ళకి ఏమైనా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు వల్ల. అంటే ఒక రకంగా చూడాలంటే వీళ్ళకి మంచి జరగాల్సినవి మంచి జరగటం లేదు, చెడు జరగాల్సినవి కూడా చెడు జరగట్లేదు. ఒక రకంగా చూసుకుంటే మామూలుగా నార్మల్గా తటస్థంగా ఉంది అని ఒక సాధారణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మనకి వీళ్ళకి సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల యాక్చువల్గా పొజిషన్ వైజ్ చాలా మంచిది. కానీ విపరీత వేద ఉండటం వల్ల ఈ వేద ఉండటం వల్ల వీళ్ళు ఈ గ్రహం ఇవ్వాల్సిన మంచి పనులు చేయలేకపోతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళకి 12th హౌస్లో చూడటం వల్ల ఓవరాల్గా ఎలా ఉంటుందంటే 6వ ఇంట్లో కనుక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే దేహో ఆరోగ్యో సంతోషం వస్త్రలాభధన కృతు యత్న కార్యార్థ సాధనం సుసౌఖ్యధీన్ అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆ కార్యం సక్సెస్ అయ్యి మంచి విజయం వస్తుంది. అయితే ఈ విజయం ఎంత ఉంటుందంటే చాలా స్వల్పంగా ఉంటుంది. అంతేకాకుండా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక హై లెవెల్గా పాజిటివ్ కాకుండా కొంచెం బాగా పాజిటివ్ సైడ్ ఉంటుంది. అంటే తటస్థంగా ఉండటం లేదంటే కొంచెం పాజిటివ్ సైడ్ మంచిగా ఉండే సైడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ ఆఫ్ సెక్సువల్ ప్లెజర్స్ అంటే వాళ్ళకి కనుక ఇవి ఏమంటారు కొంచెం సుఖాలు వాటికి సంబంధించిన విషయాల్లో అంత ఇంట్రెస్ట్ లేకుండా దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత కుజుడు వీళ్ళకి మళ్ళీ అంత యోగ్యతను ఇవ్వట్లేదండి. వీళ్ళున్న పొజిషన్ కూడాను వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఇవి కూడాను కుజుడు తను ఇవ్వాల్సిన నెగిటివ్ రిజల్ట్ ఇవ్వకుండా ఒక సాధారణమైన రిజల్ట్స్ ఇచ్చే సందర్భంగా ఉంది ఈరోజు గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే. అందులో ఫస్ట్ ఆశ ఏమంటారంటేనండి అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధం చ నవమస్తే ధారాసుతే. 9వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి కొన్నిసార్లు అన్న వస్త్రాలకు సైతం కటకట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికో పని మీద బయటకు వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాలు తినడానికి భోజనం దొరకకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండిపోయినట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన భ్రష్టత్వం అంటే ఉన్న పొజిషన్లో కొంచెం వీళ్ళకి ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. బట్ ఇంకొక విషయం వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలంటే ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చు విపరీతంగా చేసేస్తారు. అంటే ₹10 ఖర్చు పెట్టాల్సిన చోట ₹15, ₹20 ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తర్వాత రిగ్రెట్ అవుతారు, అయ్యో ఎంత ఖర్చు పెట్టామే అనవసరంగా, ఏంటి ఇంత అసలు అవసరమా, అసలు ఈ ఖర్చు అంతా అసలు మనకు అవసరమా అని ఒక ఆలోచించుకున్న తర్వాత బాధపడే విషయం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి శుక్రుడు కూడానండి 6వ ఇంట్లో ఉండటం వల్ల అది అంత అనుకూలమైన పొజిషన్ కాదు. కానీ వీళ్ళు 12th హౌస్ చూడటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. మనకి శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే విరోధ శత్రు పీడాం జ్ఞాతీంచ విరోధ ఆయాసో ధారా పుత్ర ద్వైషే షష్టమే భృగునందనం అని చెప్తారు. అంటే విరోధం ఉంటుందంట. తర్వాత శత్రువుల నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి జ్ఞాతీనాంచ విరోధ భార్యతో కూడా గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆయాసో అంటే అవమానం గురవటము, అనవసరమైన వ్యధ ప్రయాణాలు చేయటము, ఆయాసంకరమైన సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇలా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే 12th హౌస్లో దృష్టి ఉండటం వల్ల
వీళ్ళకి ఏమంటారంటే అండి, రొమాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్, సెక్షువల్ ప్లేజర్స్ కానివ్వండి, స్పౌస్, తర్వాత ఆస్పీషియస్ ఎక్స్పెండిచర్, ఓకే, ఖర్చులు, పుణ్య కార్యాల గురించి ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళు కొంచెం ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం ఆలోచించుకొని డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాల్లో నార్మల్గా ఉంది. గురుగారు ఇంకా ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి, ధనం చాలా బాగుంటుంది. తర్వాత రాజ్యలాభము, వీళ్ళు కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. భయం, రోగము, అతి భయము, వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అతిగా భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక్క విషయంలో బాగుంది, 3 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఏ విషయంలో బాగుంటుందంటే ధన ప్రాప్తి, ధనం మాత్రం చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కుజుని వల్ల అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగము, హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక్క విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎక్కడ ఛాలెంజింగ్ అంటే అతిగా భయపడే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, బంధనము, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది, భయపడే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ మనం చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం మైల్డ్ ఫీవర్స్ లాంటి, బాడీ హీట్ చేయటం కానీ, జ్వరం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మిగతా అయితే ఇంకా వేరే ఎక్కువగా ఏమీ లేదండి. ఒక రకంగా చెప్పాలంటే సామాన్యంగా, సాధారణంగా ఉండే మంత్ వీళ్ళకి తులారాశి వాళ్ళకండి. గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి తులారాశి వారి కోసం. వీళ్ళకి ధన ప్రాప్తి చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా వీళ్ళకి ఏదైనా ఎవరికైనా కనుక ధన ప్రాప్తి, ధనం ఎక్కువగా కనుక రావాలనుకుంటే కుబేరు పాశుపతం చేయించుకున్నా, లేదంటే శ్రీ సూక్తంలో సంపుటీకరణ చేసి శ్రీ మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి ధన ప్రాప్తి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి రాజ్యలాభము, కొంతమంది ఖచ్చితంగా రాజ్యలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనకి కొంతమంది సీనియర్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు. లేదా మనకి రాజ్యలాభం అంటే ఏ విధంగా తీసుకోవచ్చు గురుగారు ఇక్కడ? కరెక్ట్గా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది రాజ్యలాభం, ఇప్పుడు రాజ్యాలు ఏమి లేవు, చూసిన వాళ్ళకి కొంత అనుమానం ఉంటుంది. కరెక్ట్ అండి. అంటే రాజ్యలక్ష్మి అంటారండి. రాజ్యలక్ష్మి ఎలా వస్తుందంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రాజ్యలక్ష్మి వస్తుందండి. సో ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి రాజ్యాధికారం ఆటోమేటిక్గా వస్తుంది. రాజు ఏం చేయాలంటే అండి, ప్రజల యొక్క క్షేమానికి మనం వర్క్ చేయాలి. పొలిటీషియన్లు అట్లానే ఒక మేనేజర్ ఏం చేయాలి, వాళ్ళ ఎంప్లాయీస్ గురించి ఒక రెస్పాన్సిబిలిటీ, కంపెనీకి వాళ్ళ ఉండే టార్గెట్స్, అచీవ్మెంట్స్, ఆబ్జెక్షన్ చేయడానికి ఇంకొక ఇలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అధికారం కూడా ఎక్కువ వస్తుందండి. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అని సైడ్ బై సైడ్ అంటారు. మనం ఎంబీఏలో చదువుకుంటాం కదా. లీడర్షిప్ స్కిల్ ఉంటేనే ఎవరికైనా ఆ పవర్ కానీ ఆ వాల్యూ కానీ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఏమవుతుందంటే పొజిషన్ ఉంటుంది, పవర్ ఉండడం వల్ల వేరే వాళ్ళు చేస్తుంటారు వాళ్ళ కింద. కొంతమంది విపరీతంగా కింద హార్డ్ వర్క్ చేసి చక్కగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడు మేనేజర్ కాలేరండి. ఎప్పుడు ఒక లీడర్ నాయకత్వ లక్షణాలు వాళ్ళకు. అలాంటి వాళ్ళకి సంబంధించి అమ్మవారి యొక్క కృపా కటాక్షణకు చాలా అవసరం. ఎవరైనా కనుక ఉంటే ఈ వీడియో చూస్తుంటే వీళ్ళకు రాజశ్యామల హోమం కనుక చేయించుకుంటే చక్కగా వాళ్ళకున్న విశేష అధికారం వస్తుంది. ఆ అధికారంతో పాటు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీతో పాటు వచ్చేసి వీళ్ళ మాట అందరూ వింటారండి. ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనండి, మనం అక్కడ ఉండవండి, మన మాట వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు వర్క్ చేయగలగాలి. అంటే నా ఆలోచన మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవటం, కంపెనీ వాళ్ళంతా డెలివరీ చేస్తారు, వర్క్ అయిపోతుంది కదండి. ఆ వర్క్ మళ్ళీ ఆబ్జెక్టివ్ కంపెనీకి మనిషి అక్కడ దగ్గర నుంచి చేయించాల్సిన అవసరం లేదండి. అదిగే కదండి మనకి రాజశ్యామల చేయాలి. సో మనం మాట్లాడిన మాట, మనం రాసిన స్క్రిప్ట్, తర్వాత మన యొక్క విజన్ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలగన ఒక శక్తి కలుగుతుందంటే రాజ్యలక్ష్మి. సో అందుకని రాజశ్యామల హోమం చేసుకునే చాలా బాగుంటుంది. వీళ్ళకి బంధనము, రోగము, బుధుడు వల్ల, శుక్రుడు వల్ల వచ్చే అవకాశం ఇక్కడ. వీళ్ళు ఏం చేయాలంటే అండి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తర్వాత గుళ్ళకి వెళ్ళటం, విజిట్ చేయటం, తర్వాత లక్ష్మీకి సంబంధించిన స్తోత్రాలు, మంత్రాలు చదువుకోవటం, ఇవి కనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. తులసి చెట్టుకి నెయ్యితో కనుక పూజ చేస్తే, లేదంటే తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే నెయ్యితో వీళ్ళకి రోగం కానివ్వండి, తర్వాత ఈ బంధించబడిన ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విష్ణు ఆలయాలు ఎక్కువగా వీళ్ళు విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనకి హైదరాబాద్లో ఎవరైనా కనుక ఉంటే బెంగళూరు నేషనల్ హైవేలో పెంచర్ల అని ఉంటూ ఒక 30 కిలోమీటర్ దూరంలో అక్కడ వీళ్ళు విజిట్ చేస్తే అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ని కనుక విజిట్ చేస్తే వీళ్ళకి 2 ఉంటుందండి. ఒకటి రోగం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో మార్చి నెలలో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.